మెత్తల్లో ములక్కాయలు వంకాయ వండుతున్నానండి. దానికి కావలసిన సామాన్లు మీకు చూపిస్తున్నాను. ములక్కాయలు ఇదిగోండి, వంకాయ ఇదిగో, మెత్తళ్ళు ఇదిగో. మెత్తలు నూనెతో వేపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు 2, టమాటాలు 3 ముద్దలు చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 5. కూర వండేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. మెత్తలు లేపనాక బాండి పెట్టాను, పెడుతున్నాను. వేపేసి పక్కన పెట్టుకుందాం. కూర ఉడికిన తర్వాత వేయాలండి. ఎందుకంటే నేను కూడా కొంచెం కూరలు తీసుకుందామని వేరే వేసి ఉంచుతున్నానండి మెత్తలు. ఇదిగోండి మెత్తల్లో ఇవి ఎర్రగా వేపేసి పక్కకు తీసుకోవాలి. అప్పుడు మనం కూరకు మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని అవి వేపుకోవాలి. అప్పుడు ఉప్పు కారం వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. మెత్తల్లో ఇగో పక్కన వేగిపోయినాయి. మరి వంకాయలు అన్నీ మగ్గించుకుందాం. అప్పుడు అవి వేస్తాను. ఆ మెత్తల్లో నూనె ఉంటుంది కదండి, అందుకని తక్కువ వేసాను. మళ్ళీ 2 ఉల్లిపాయలు ముద్దండి, ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ అండి. పచ్చివాసన పోయిన దాకా వేపుకుంటున్నాం. 5 నిమిషాలు మూత ఎడదామండి. మూత తీసుకుంటున్నామండి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. 3 వంకాయలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. సాల్ట్ వేసేసుకుందామండి, వంకాయ ముక్కలు కండ్రెక్కిపోతాయి. తగినంత సాల్ట్. పసుపు వేస్తున్నానండి, స్పూన్లు. ములక్కాయల ముక్కలు వేస్తున్నానండి. మగ్గనిచ్చి తిప్పుకుందాం మళ్ళీ, అంటే ఎక్కువ ఉన్నాయి కదండి. అండి ములక్కాడ, వంకాయ, మెత్తలండి. మెత్తల్లో వేపుకొని పక్కన పెట్టాను. లాస్ట్లో మీకు వేసినప్పుడు చూపిస్తాను. టమాటా వేస్తున్నాను, 3 టమాటాలు గుజ్జు. ఇలాగైతే కొంచెం గుజ్జుగా ఉంటుందని వేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసేసానండి. కారం వేస్తున్నాను, 2 చెంచాలు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోతాను, ఉడుకుతుంది. అప్పుడు అంతా ఎగిరిన తర్వాత మెత్తలు వేసుకుందాం. నీళ్ళు పోతున్నానండి. ఆ నీళ్ళన్నీ మగ్గిపోయిన తర్వాత, కూర దగ్గర పడిన తర్వాత మెత్తలు వేసుకోవాలండి. అంటే ముందుగా మనం వేపేసాం కదా వేరే, అందుకని.
మళ్ళీ మెత్తల్లో వేసినప్పుడు మీకు చూపిస్తా. మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మూత తీసుకుంటున్నామండి. ఇది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మెత్తలు వేసుకుందాం. నేను ఈ నెలంతా నేస్తానండి, అందుకే వేరే వేపాను. అయినా ఏరే వేపుకుంటేనే మంచిది మెత్తలు. చూసారా మెత్తల కూర ఉండే విధానం ఇది. మెత్తలు, వంకాయ, ములక్కాయ, టమాటా గుజ్జు, ఇంక చింతపండు వేయలేదండి. టమాటా వేస్తే చింతపండు వేయనండి నేను కూరలో. టమాటా లేకపోతే చింతపండు లేదు. పిల్లలకి గ్యాస్ట్రిక్లు ఎక్కువండి, అందుకు. కొత్తిమీర వేసుకుంటున్నానండి లాస్ట్. మూత పెట్టుకుంటున్నా. వంకాయ, ములక్కాడ, మెత్తళ్ళ కూర, ఎండు మెత్తళ్ళ కూర. చిన్నప్పుడు చేసేది అన్నావు కదా, అలాగే ఉంది. భలే ఉంది. థ్యాంక్స్. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది పాతకాలం నాటి కూర. మేము సెలవులు కూర వెళ్ళినప్పుడు కూడా ఇలా ఇవే వండి ఉంచేవారు. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.